గాంధీ బొమ్మకి అంత పెట్టి ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కావాలంటే బిల్డ్ చేసుకుని, బట్ అంత డబ్బులు కాకుండా కొంచెం యూజ్ చేసి స్టాచ్యూ క్రియేట్ చేయండి. ఆల్రెడీ ఆయనవి ఉన్నాయి స్టాచ్యూస్. అదర్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ లేకుండా చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళకి మంచి ప్రాపర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ కాలేజెస్ కట్టియండి, స్కూల్స్ కట్టియండి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వండి, మెట్రో కనెక్టివిటీ ఇవ్వండి. మంచిగా మీరు ఇట్లాంటివి డెవలప్ చేయాలి. కానీ ఉన్న ఇల్లులు గాంధీ బొమ్మ కట్టియండి. ఎక్కడైతే మీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ కట్టించుకోండి, మీరు ఎంతనైనా బడ్జెట్ పెట్టుకుని. బట్ మా ఇల్లులు కావాలంటే మేము ఎందుకు ఇస్తామండి? లీగల్గా కట్టుకున్నాం లోన్స్, మా డబ్బులతో. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వచ్చి ఏమైనా ఎప్పుడైనా మాకు ఫండ్స్ ఇచ్చారా? మాకు ఏమైనా చేశారా? కోవిడ్ అప్పుడు జాబ్ లేకుండా కానీ 8 months కష్టపడి ఒకటేసారి రీపే చేసినాం మేము. మాకేమైనా ఎగ్జామ్షన్స్ వచ్చిందా? ఏం లేదు కదా. అలాంటి టైంలోనే మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. గవర్నమెంట్ ఎటువంటి లేదు. క్యూలో నిలబడి, అంత పెద్ద క్యూలో నిలబడి మేము ఓటేసి వస్తాం. మాకు ఇట్లా అంటే చేసేది కొంచెం కూడా హెల్ప్ చేయకపోగా మళ్ళీ మా ల్యాండ్ ఇప్పుడు ఇల్లు తీసుకుంటే చిన్న పిల్లల మైండ్లో కూడా ఇప్పుడు ఇండియా నాట్ సేఫ్ అన్నట్టు వాళ్ళు పోర్ట్రేట్ అయిపోతుంది వాళ్ళ మైండ్లో. ఇలాంటి పిల్లలకి ఎవరైనా కానీ, అదే పిల్లలు కూడా చాలా మంది ప్లకార్డులతోటి ఉన్నారు. ఇండియా ఇస్ నాట్ సేఫ్, గవర్నమెంట్ డజంట్ లిజన్ టు యువర్ ఇష్యూస్, దే కెన్ ఆక్యుపై ఈజీలీ యువర్ ప్రాపర్టీ అని పిల్లల మైండ్లో అట్లా తీసుకుంటారు. మన ఇల్లు కదమ్మా, గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చా? ఇన్సెక్యూరిటీ కూడా ఉంది. ఏమంటున్నారు మీతో పాటు మీ పిల్లలు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి న్యూస్ విన్నాక? మాకన్నా ఎక్కువ బాధ వాళ్ళకే ఉందండి. అందరు 2 years 3 years ప్లే గ్రూప్ చదువుతున్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ 15-16 members. వాళ్ళంతా వాళ్ళు విడిపోతామని అనుకుంటున్నారు. వేరే స్కూల్ చేయాలంటే స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంత కష్టపడి మీరు చేస్తారు కదమ్మా, ఇది గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది?